ఇంకా బడ్జెట్ సెషన్ అయిపోగానే మంత్రివర్గం మొత్తం విస్తరణ ఉంటుంది, లేకపోతే ఉన్నోళ్ళని తీసేస్తారు, ఇంకా కొంతమందిని యాడ్ చేస్తారు. ఇట్లా ఒక ప్రచారం జరుగుతుంది కదా. ఒకసారి ఏం జరుగుతుంది, ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, అన్నింటి గురించి మాట్లాడదాం. మాట్లాడడానికంటే ముందు ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మళ్ళీ మొదలైంది. ప్రతిసారి ఓ సామెత ఉంటుంది కదా, రెడ్డొచ్చే మొదలయ్య అన్న లెక్క. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోగానే ప్రతిసారి ఏ ఇష్యూ మీద డిస్కషన్ ఉంటుందో ఉండదో కానీ ఇగో పొయ్యుండిగా రేవంత్ రెడ్డి గారు హైకమాండ్తో మాట్లాడడానికి వేండు. రాగానే మంత్రివర్గ విస్తరణ, రాగానే ఇగో గిళ్ళని తీసేస్తారట, అగో గాళ్ళని తీసుకొస్తారట. ఇట్లాంటి ప్రచారం మనం 2.5 ఏళ్ల నుంచి వింటున్నాం. ఎందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది కదా. మొత్తం 18 మంది ఉండాలి సీఎంతో సహా మంత్రివర్గంలో. కానీ ఇవాళ రాక ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిరు సీఎం గారితో పాటు కొంతమంది, మళ్ళీ మధ్యలో కొంతమందిని తీసుకున్నారు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినప్పుడు అజారుద్దీన్ని తీసుకున్నారు. ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు ఎప్పుడు ఫిల్ చేస్తారు అంటే ఎవరికీ క్లారిటీ లేదు. రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఢిల్లీ పోయినప్పుడల్లా ఇగో పొయ్యిండు, ఇక మంత్రివర్గ విస్తరణ జరిగేది, ఇగో పలానా వాళ్ళని క్యాబినెట్లకు తీసుకుంటారు, ఇగో పలానా వాళ్ళని తీసేస్తారట. ఎవరిని తీసేసేది? సరే, ఈ జనాలతో సంబంధం లేదు, వాళ్ళ మాట అయినోళ్ళనో లేకపోతే వాళ్ళకి ఎదురు తిరిగేటోళ్ళనో ఇంకా రకరకాల కారణాలు. ఇక ఈ కారణాలు ఏమైతేంది, ఎవరిని తీసేస్తారు అంటే ఈజీగా అర్థమైపోతుంది కదా. అట్లాంటి వాళ్ళని తీసేస్తారు అని ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎందుకు జరుగుతుంది? మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు కదా, పోగానే ఇక మళ్ళీ స్టార్ట్ అయింది ప్రచారం. రేవంత్ రెడ్డి గారు ఈసారి ఢిల్లీకి పోయింది మంత్రివర్గ విస్తరణ మీదనేనట, ఇక రాగానే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందట అని అంటారు. కానీ రాగానే మంత్రివర్గ విస్తరణ జరిగేటట్టు కనిపిస్తలేదు. ఇప్పుడు బడ్జెట్ సెషన్ జరుగుతుంది కదా, ఈ నెల చివరి వరకు అదే ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఎవరన్నా మంత్రుల్ని మారుస్తారా? ఒక దిక్కు అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగేటువంటి ప్రశ్నలకి దానికి సమాధానాలు చెప్పాల్సింది మంత్రులే కదా. సరే, బడ్జెట్ అయిపోయినాక మారుస్తారు, ఇమ్మీడియట్గా బడ్జెట్ అయిపోగానే అనేది ఇంకొక ప్రచారం చేస్తారు. కానీ అవకాశాలు కూడా కనిపిస్తలేవు. ఎందుకు అంటే ఇప్పుడు హైకమాండ్ మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల మీద బిజీగా ఉంది. వాళ్ళకి తెలంగాణలో ఆల్రెడీ అధికారంలోకి వచ్చారు. సరే, 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత. 2 ఏళ్లలోనే విపరీతమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి రాష్ట్రాలు ఏదన్నా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం. సరే, ఆ మాట పక్కకు పెడితే వాళ్ళకి ఇప్పుడు ఆ హైకమాండ్కి ప్రయారిటీ ఇష్యూలలో ఇది ఉంటుంది అని అనుకుంటలేను నేను. ఎందుకు 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ 5 రాష్ట్రాలలో ఎన్నికలకి సంబంధించినటువంటి పొత్తులు కావచ్చు, లేకపోతే సీట్ల కేటాయింపులు కావచ్చు, మేనిఫెస్టోలు కావచ్చు, ప్రచారం కావచ్చు, ఇట్లాంటి దానికే వాళ్ళకి ఫుల్ హెక్టిక్ వర్క్ అక్కడే ఉంది వాళ్ళకి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలోకి ఎవరిని తీసేయాలి, ఎవరిని తీసుకోవాలి, తీసేసిన వాళ్ళకి ఏం చెప్పాలి, హైకమాండ్ పిలిచి బుజ్జగించాలి, లేకపోతే వాళ్ళ శాఖల మార్పులు ఏమన్నా చేస్తే కనుక పలానా ఆయనకి ఏం శాఖ ఇవ్వాలి, ఇంకొక పలానా ఆయనకి ఏం శాఖ ఇవ్వాలి, ఇంత ఓపిక తీరిక వాళ్ళకి ఇప్పుడు లేదు, హైకమాండ్కి లేదు. హైకమాండే కదా డిసైడ్ చేయాల్సింది. శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో ప్రకటించారు, ఎస్ మేము ఢిల్లీకి పోతాం, ఢిల్లీకే పోతాము, మా హైకమాండ్ అక్కడే ఉంది, ప్రతిసారి ఢిల్లీకి పోతాము అనేది అసెంబ్లీలో ప్రకటించారు కదా వాళ్ళు. అంటే ఏంది, మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలన్నా, ఎవరిని తీసేయాలన్నా, శాఖలు మార్చాలన్నా, లాస్ట్కి కార్పొరేషన్ పదవులు ఇవ్వాలన్నా కూడా వీళ్ళు హైకమాండ్ దగ్గరికి పోయే చేయాలి. అంత కాదు, అసలు సీఎంలు ఎవరు ఉండాలి, ఎవరు దిగిపోవాలి, కొత్త సీఎం ఎవరు కావాలి అనేది డిసైడ్ చేయాలన్నా వాళ్ళ హైకమాండే. వాళ్ళ హైకమాండ్ డిసైడ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి 1/2 నిమిషంలో దిగిపోవాలి, ఇంకొక అతను 1/2 నిమిషంలో వస్తాడు. వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణ మీద దృష్టి పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తలేవు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు మొత్తం మంత్రివర్గ విస్తరణ, పలానా ఆయనని తీసేస్తారు, పలానా ఆయనని తీసుకుంటారు, ఇవన్నీ జరిగినాయి అంతా కొంత నమ్మశక్యంగా అయితే లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏప్రిల్, మే వరకు మిగతా రాష్ట్రాలలో ఎన్నికల మీదనే వాళ్ళ దృష్టి అంతా ఉంటుంది. మే మొదటి వారంలో ఎన్నికల రిజల్ట్స్ ఉన్నట్టున్నాయి. ఆ ఎన్నికల రిజల్ట్స్ అయిపోయిన తర్వాత మాత్రమే హైకమాండ్ కొంత వేరే రాష్ట్రాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాలకి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని వేరే రాష్ట్రాలకి పంపించి క్యాంపెయిన్ కోసం ఇంకొక దానికోసం పంపించాలి అనేది చర్చ జరుగుతుంది. ఎందుకు, అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉంటారు కదా కొన్నిటి దగ్గర. ఇప్పుడు మన తెలుగోళ్ళు, తెలంగాణలో ఎక్కడైనా సరే ఉంటారు, వేరే రాష్ట్రాలలో కూడా ఉద్యోగాల కోసం దీనికోసం పోయే అవకాశం ఉంటుంది కదా. అంతెందుకు, మొన్న మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు పోయి ప్రచారం చేసి వచ్చారు కదా, బీహార్లో కూడా ప్రచారం చేసి వచ్చారు కదా. సరే, ఈయన ప్రచారం చేసిన ప్రతి చోట వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, అది వేరే. కాంగ్రెస్ పార్టీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు పోయి ఎక్కడెక్కడైతే ఏ రాష్ట్రాలలో ప్రచారం చేసిరో ఆడ కాంగ్రెస్ పార్టీ ఏం అధికారంలోకి రాలేదు. కానీ అట్లా పోయి ప్రచారం చేసిరు కదా. ఇప్పుడు కూడా
కేరళలో, తమిళనాడులో, ఇంకొక దగ్గర మన తెలంగాణలో ఉన్న దగ్గర మంత్రులు లేకపోతే సీఎం గారు పోయి ప్రచారం చేయాల్సి ఉంటుంది. వీళ్ళే ఆడికిపోతారు. వాళ్ళు హైకమాండ్ ఇప్పుడు దాని మీద డిస్కస్ చేసేంత టైం లేదు అనేది ఇంకొక మాట కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంత సెక్షన్ మాట్లాడుతుంది. సో ఎట్లా చూసుకున్నా కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్లు మంత్రివర్గ విస్తరణ అనేటువంటిది ఇప్పుడైతే ఉండే అవకాశం కనిపిస్తలేదు. కమ్సేకం ఒక నెల రోజుల వరకైతే మంత్రివర్గ విస్తరణ ఉండేటట్టు అనిపిస్తలేదు. ఇది బయట జరుగుతున్నదంతా కూడా ఒక ఫేక్ ప్రచారము, లేకపోతే ఇగో నెలకోసారి అగో మారుస్తారట, అగో వస్తారట, పండగలు వచ్చిన ప్రతిసారి ఉంటుంది. ఇది ఏం కొత్తది కాదు. నిన్నగాక మొన్న ఉగాది పండగ వచ్చింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇగో దసరా వస్తుందంటే దసరా రాగానే మంత్రివర్గ విస్తరణ, ఇగో ముగ్గురిని తీసేస్తారు, ఇద్దరిని తీసుకొస్తారు, అయిపోతుంది. దీపావళి వస్తుంది, దీపావళి రాగానే ఇగో పండగకి దీపావళి పండగ వరకు కొత్త మంత్రివర్గం వస్తుంది అని మాట్లాడతారు. మళ్ళీ అది పోతుందా? అది పోయినాక ఇక ఆ క్రిస్మస్ వస్తుంది, తర్వాత కొత్త సంవత్సరంలో కొత్త మంత్రివర్గం కొలువు తీరుతుంది అనే వార్తలు చూస్తాం మనం. అది అయిపోగానే ఇక అయిపోయింది, ఇక కొత్త సంవత్సరం వచ్చింది కదా, సంక్రాంతికి మంత్రివర్గం వస్తుందట అంటారు. సంక్రాంతి అయిపోయింది, ఇప్పుడు ఉగాది కొత్తగా. ప్రతిసారి పండగ వచ్చినప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ అనే వార్తలు వచ్చుడైతే కామన్. మీరు గతంలో నుంచి చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేయరు. ప్రతిసారి పండగలు వచ్చినప్పుడల్లా ఇగో ఈ పండగకి కొత్త మంత్రివర్గం వస్తుందట అనేటువంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. గట్లొచ్చిన లెక్కనే కనిపిస్తుంది. ఈసారి కూడా ఉగాది వచ్చింది, మంత్రివర్గ విస్తరణ మీద వార్త వచ్చింది తప్పించి ఇంకొక నెల రోజులు రాక మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి.